హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి మా పిన్నితోని అరకిల పన్నీర్ బిర్యానీ తిండి పోటీ. మా పిన్ని ఎప్పటికీ తిండి పోటీ వీడియోలు అన్నీ చూస్తా ఉన్నదట. నేను తినకపోదునా అని అన్నదనమాట. అందుకోసం అని చెప్పి మా పిన్ని మరి ఏం తింటావు అని అంటే నాకు పన్నీర్ బాగా ఇష్టం అని అన్నది. అందుకోసం అని చెప్పేసి పన్నీర్ బిర్యానీ తెప్పించి ఇప్పుడైతే తిండి పోటీ పెట్టుకోబోతున్నాం. అరకిల జోకినాం అనమాట. జోకే పెట్టుకున్నాము. ఇంకా సూపు పెరుగు కూడా వచ్చింది. పిన్నికి పన్నీర్ అంటే బాగా ఇష్టం. ఎందుకు పిన్ని నీకు పన్నీర్ అంటే అంతగానో ఇష్టం? అంటే నాన్ వెజ్ అంత ఇష్టం ఉండదు మా పిన్నికి. మా పిన్ని మనస్తత్వం అయితే మస్తు సున్నితమైన మనస్తత్వం, మస్తు పాజిటివ్గా ఉంటుంది. అందుకనేమో మా పెళ్ళై 10 సంవత్సరాలు అయింది. నేను ఫస్ట్ ఫ్యామిలీలో కనెక్ట్ అయింది మా పిన్నితోనే. చీర కట్టడం నుంచి వంట వరకు అన్నీ ఒక ఫ్రెండ్ లాగా ఉంటుంది అనమాట. నాకైతే ఎప్పటికీ షాపింగ్లో కానీ అన్నిట్లో మస్తు తొందరగా కనెక్ట్ అయ్యాను అనమాట. నేనైతే మా పిన్నితోని మస్తు ఫ్రెండ్లీగా ఉంటుంది, మస్తు సున్నితమైన మనస్తత్వం. అసలు వీడియోలలో కనబడడానికి ఎప్పుడు అంత ఇష్టం చూపెట్టదు అనమాట. నేను ఎక్కువ నా కోసం అనేసి ఎప్పటికి కనబడతా ఉంటుంది. ఇంకా థీమ్ అని ఉంటుంది, మస్తు పాజిటివ్ అనమాట. యూట్యూబ్ తరపున మమ్మల్ని ఎంకరేజ్ చేయడంలో మస్తు ముందుంటుంది అనమాట. మా వీడియోలు స్టేటస్లో పెట్టుకోవడం కానీ, వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం కానీ, ఇట్లా మా ఆల్రెడీ వీడియోలు తీస్తారు, మా వర్షకి ఇట్లా వీడియోలో కనబడుతుంది అని అందరికి చెప్తా ఉంటుంది. నిజంగా మస్తు పాజిటివ్ ఎనర్జీ. ప్లస్ యూట్యూబ్ తరపున కూడా మమ్మల్ని ఎప్పటికీ ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది పిన్ని ఇట్లా తిండి పోటీ పెట్టుకోవడం ఫస్ట్ టైం ఎందుకంటే ఎక్కడైనా పోయి తిండి తినడానికి మస్తు మొమ్మాట పడుతుంది మా పిన్ని. అటువంటిది ఇప్పుడు తిండి పోటీ ఫస్ట్ టైం పాల్గొనబోతుంది అనమాట. మా పిన్ని గెలుస్తుందా నేను గెలుస్తానా చూద్దాము. నాకు పన్నీర్ బిర్యానీ కాదు, చికెన్ మటన్ అసలు ఏదైనా ఫుడ్ అంటే ఇష్టం. నాకు ఏది ఉన్నా ఓకే, కానీ పిన్నికి ఇష్టమైన తిండి అయితే పిన్ని ఫాస్ట్గా తింటుంది కదా అని చెప్పేసి పన్నీర్ బిర్యానీ తీసుకొచ్చినాం. మరి పిన్ని గెలుస్తుందా నేను గెలుస్తానా చూద్దాం. పిన్ని రెడీయా? రెడీ. దాని గెలుస్తావా? గెలుస్తానంట. మరి స్టార్ట్ చేసేద్దాము. అరకిల పన్నీర్ బిర్యానీ. రెడీ, 1 2 స్టార్ట్. ఫుడ్ బాగుంది. సాఫ్ట్ ఉంది, బాగా స్పైసీగా లేదు. పిన్ని ఎక్కువ బయట ఫుడ్ కన్నా ఇంటి ఫుడ్ ఇష్టంగా తింటుంది. ఏదైనా ఇంట్లో ట్రై చేస్తుంది. పన్నీర్ బిర్యానీ కూడా చేసి ఉంటావు కదా పిన్ని ఇంటి దగ్గరనే? చేసిన ఒకసారి. పిన్ని నెయ్యి వేసి చికెన్ బిర్యానీ చేస్తుంది, మొత్తం ఫ్రై బిర్యానీ. నాకైతే మస్తు ఇష్టం. ఎప్పుడు వచ్చినా మాకు ఇష్టమైన తిండ్లన్నీ వండి పెడతా ఉంటుంది. ఈ పిన్నిలు అనేటోళ్ళు అట్లనే ఉంటారు కదా, కూతుర్లకు ఏమైనా ఇష్టం, ఇది ఇష్టం అది ఇష్టం అని చెప్పేసి ఇక్కడికి వస్తే నాకైతే ఫుల్ రెస్ట్, ఏం పని అని మా పిన్ని. ఇప్పుడు మాత్రం నేను తినే పని పెట్టినా మా పిన్నికి. సూప్ వేసుకుంటాను. ఎప్పుడైనా వర్షాలు చేసుకో మంచిగా ఉంటుంది. సూప్ వేసుకో వర్ష, మంచిగా ఉంటుంది అని ఇట్లా చెప్తా ఉంటుంది. ఇప్పుడు కూడా పోటీలో మంచిగా చెప్తాను నన్ను సూప్ వేసుకోమని. తనని తను ప్రేమించే కన్నా ఎదుటి వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తుంది. నాకు మా పిన్ని దగ్గర నచ్చేది అదే. తన ఇష్టాల కన్నా వర్షానికి ఇది ఇష్టం కదా ఇది తిను, వర్షానికి ఇష్టం కదా ఇది కట్టుకో అని ఇట్లా నా గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది. అది నా వర్షంలో పిన్ని ప్రేమ, అది నాకు మస్తు ఇష్టం. అట్లా వర్ష కూడా అందరితో మంచిగా కలిసిపోతుంది. అందరితో మంచి ఒక్క తీరి అందరితో మంచి ప్రేమ ఉంటుంది. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అట్లా అస్సలు ఉండదు. మా పిల్లలు అజయ్ రాహుల్ అంటే మస్తు ఇష్టం. రాహుల్ అయితే సొంత తమ్ముడే. అవును, వర్షకు పెద్ద తమ్ముడు అజయ్ సున్నిత మనస్తత్వం, మృదు స్వభావం. అయితే నా చిన్న తమ్ముడు బలరాముడు రాహుల్ మొత్తం 50 బస్తాలైనా మోస్తాడు. అట్లా నాకు అట్లా తమ్ముళ్ళని అట్లా నాకంటూ సొంత తమ్ముళ్ళు లేరు కదా, వాళ్ళైనా సొంత తమ్ముళ్ళ అనుకుంటా. వాళ్ళు నన్ను అట్లనే చూసుకుంటారు ప్రేమగా.
పిన్ని మాట్లాడబెట్టి ఫాస్ట్ ఫాస్ట్గా తింటానట్టుంది. నేను ఈ వీడియోలో బాగా మిస్ అవుతా ఉన్నా. ఏమన్నంటే మర్చి తింటాను అనే తింటాను అని అంటాడు పక్కకు. ఇది బాగా ప్రాక్టీస్ అయిపోయింది. బాగా కారం ఏం లేదు సార్. నార్మల్ స్పైసీగా మంచిగా ఉంది ఫుడ్. పన్నీర్ కూడా మస్తు ఎక్కువ వచ్చింది, ఎక్కువ క్వాంటిటీ వచ్చింది. ముద్దకి పన్నీర్ తగులుతూ మస్తు టేస్టీ ఉంది. నేను ఉల్లిగడ్డలన్నీ తినేసిన, ఉల్లిగడ్డలన్నీ వచ్చినాయి. పిన్నెలు ఒకరు కూడా నాకు ఎందుకో ఉల్లిగడ్డ ఇష్టం ఉండదు. నాకేమో ఇష్టం, బాగా ఇష్టం. పిన్నికేమో ఉల్లిగడ్డలు ఇష్టం ఉండదట. పక్కన అందరు కమాలని ఎంకరేజ్ చేస్తాను. పిల్లలు చాలా మాట్లాడేవాడు నేను ఓడిపోతున్నా. ఏంది నేను కూడా మాట్లాడలేదు. నేనే విన్ అయిపోయింది. ఏం జరిగింది అసలు? నీ పెరుగు ఉన్నది లేదు, అయిపోయింది. నా పెరుగు అయిపోయింది. నేనే విన్. అవే నా పిన్ని ఎప్పటికీ నన్ను గెలిపిస్తావు కదా. పెరుగు పోసుకున్నావు, అయినా నేను పెరుగు పోసుకోకుండా కూడా నాదే తొందరగా. అసలు ఏం జరిగింది పిన్ని? ఎట్లా తగ్గ తినగా పిన్ని అసలు మెల్లమెల్లగానే వచ్చినావు. ఫాస్ట్ తినేసినావు అసలు. అయితే ఫస్ట్ స్పీడ్ అయినావు, తర్వాత స్లో అయినావు. అవును, కొంచెం నేను మాట్లాడుతూ స్లో అయిపోయినట్టున్నా. పన్నీర్ బిర్యానీ అంటే ఇష్టం అని చెప్పినా కదా, అందుకే నేను విన్ అయినా. ఇష్టమైన ఫుడ్ ఎంతైనా తినచ్చు. అవునవును, నిజంగానే. జస్ట్ మిస్ లా పిన్నే గెలిచింది పన్నీర్ బిర్యానీ. ఎప్పుడైనా ఏ ఫంక్షన్ పోయినాక వర్ష నువ్వే వేసుకో, వర్ష అది వేసుకో అని నన్నే మంచిగా ఇద్దిను అద్దిను అని అంటది. మరి ఈసారి మాత్రం గెలుమని అనలే మా పిన్ని. తనే గెలిచింది. జస్ట్ కొంచెం నేనే గెలవాలని. అసలు లాస్ట్ వరకు కూడా నేనే గెలిచినాను అనిపించింది. సడన్ గా పిన్ అసలు ఎట్లా మ్యాజిక్ చేసిందో ఏమో అసలు అర్థం కాలేదు. చిన్న తేడాతోని మా పిన్నే గెలిచింది. నిజంగా
మస్తు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇట్లాంటి తిండి పోటీలు కానీ వీడియోలు కానీ అస్సలు అలవాట్లేవు. పిన్ని వీడియోలు కనబడడానికే మొహమాట పడుతుంది. కాకపోతే మా కోసం ప్రతిసారి వీడియోలో కనబడుతుంది. ప్లస్ ఇంకా వీడియోది వర్ష ఇది మంచిగా ఉంటుంది, ఈ లొకేషన్ మంచిగా ఉంటుంది అని, లేకపోతే అది అక్కడ ఏదైనా ఈవెంట్ జరుగుతూ ఉన్న వర్ష రా వీడియోది అని అట్లా మమ్మల్ని మస్తు ఎంకరేజ్ చేస్తుంది. ఇదండి మా పిన్నితోని పెట్టుకున్న పన్నీర్ బిర్యానీ తిండి పోటీలో నేను మళ్ళీ ఓడిపోవడం జరిగింది. మా ఆయనతో ఎప్పటికి ఓడిపోతాను అంటే మా పిన్నితో కూడా ఓడిపోయినా, కొంచెం మిల్లీ సెకండ్ల తేడాతోనే. కాకపోతే ఫుడ్ మాత్రం సూపర్ ఉంది, మంచిది, కడుపు నిండా తిన్నాము. స్పైసీ లేదు ఎక్కువ, మంచి సాఫ్ట్గా మంచిగా ఉన్నది. ఇంతే అండి ఈ వీడియో. ఇంతవరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా సరదాగా తిండి పోటీలు పెట్టుకుంటా ఉన్నాము. కొంచెం క్లమ్జీగా తింటే ఏమనుకోకండి, తిండి పోటీ కదా తక్క తినాలని కొంచెం అట్లా తింటా ఉండాలని కొంచెం ఫాస్ట్గా ఆడవిడిగా. నేనైతే నమ్మలను కూడా నమ్మలేను, మా పిన్ని ఎక్కడికి వెళ్తుందో అని మింగేసిన. నేను కూడా అంతే, ఒక్కొక్కసారి టక థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నెక్స్ట్ మా ఆయన మా బాబాయ్ తిండి పోటీ రాబోతా ఉన్నది. వాళ్ళు చికెన్ బిర్యానీ తిండి పోటీ పెట్టుకోబోతా ఉన్నారు. ఆ తిండి పోటీలో ఎవరు గెలుస్తారు ఏందనేది నెక్స్ట్ వీడియో చూద్దాము. మా పిన్ని గెలిచింది కదా, మరి మా ఆయన మా బాబాయ్లో ఎవరు గెలుస్తారు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.